హాయ్ హలో వ్యూయర్స్, ఇవాళ మనం మాట్లాడుకునేది రేవతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. సో రేవతి నక్షత్రం ఫుల్ ఎపిసోడ్ చూద్దాం. రేవతి నక్షత్రం అనగానే గుర్తుపెట్టుకోవాల్సిందంటే వీళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెంటీ ఐడియాస్. ఒకళ్ళు చెప్పాలంటే ఐడియా బాక్స్ అని చెప్పొచ్చు వీళ్ళని. చాలా ఐడియాలు ఉంటాయి, కానీ బాగా గుర్తుపెట్టుకోవాలా. ఏ నక్షత్రం వాళ్ళన్నా సరే వాళ్ళ లైఫ్లో ఎందుకు పని చేయకుండా పోతున్నాను అనుకున్నప్పుడు రేవతి నక్షత్రం వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి సలహా ఇస్తారు. వీళ్ళకి అన్ని అనుభవాలు కూడా ఉంటాయి, అది వేరే విషయం. బట్ వీళ్ళ సలహాల వల్ల చాలామంది బాగుపడుతుంటారు. వీళ్ళ సలహాలు వీళ్ళకి పని చేయమన్నమాట. అంటే రేవతి నక్షత్రానికి ఏదైతే వాళ్ళు డెసిషన్ మేకింగ్ ఉందో, ప్లెంటీ ఐడియాస్ ఉంటాయో, ఆ ఐడియాలు వీళ్ళకి కలిసి రావడం చాలా తక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు ఇచ్చిన సలహాల వల్ల ఎదుటి బాగుపడడం చాలా అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి. అలాగా ఫ్రెండ్స్కి సంబంధించి రేవతి నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే పొద్దున్నే పౌడర్ వేసుకుని ఎవరి దగ్గర మోసపోతామా అని నిద్ర లెగిసిలాగా వీళ్ళ జీవితం చాలా మటుకు ఇలా గడుస్తుంటుంది. ఎప్పుడన్నా ఓ 30-40 సంవత్సరాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆడిని నమ్మిన వాళ్ళు ఈ పరిస్థితి వచ్చింది, ఈ నమ్మకం ఉంటే బాగుండు కదా అని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే వ్యాపారపూర్వక నిర్ణయాలు, ఫైనాన్షియల్ నిర్ణయాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన నిర్ణయాలు, ఏదైనా తృణప్రాయంలో టక్కుమని తీసేసుకొని జీవితాన్ని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి విసురుకుని మళ్ళీ రీకరెక్ట్ చేసుకునే నక్షత్రాల్లో ప్రథమ నక్షత్రం రేవతి నక్షత్రం. కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ వ్యూస్ ఎట్లా ఉన్నాయో, అది మీ యొక్క ఎక్స్పీరియన్సెస్. సో అలాగా ఈ రేవతి నక్షత్రానికి ఇంకొకటి ఏంటంటే ఫైనాన్స్ పరంగా చాలామంది ఎట్లా ఉంటుందంటే రేవతి నక్షత్రం వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి. పాజిటివ్స్ అయితే ఐడియాలజీ చాలా బాగుంటుంది, ఇంటెలిజెన్సీ ఉంటుంది, ఇంటలెక్చువాలిటీ ఉంటుంది, టాకింగ్ స్కిల్స్ చాలా ఉంటాయి, ఫైనాన్స్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు నిలబెట్టుకోరు. సేవింగ్ అనే మాట చాలా అతి అరుదుగా ఉంటుంది. కొంతమంది ఆస్ట్రాలజీ ఇందులో చాలామంది ఈ సేవింగ్స్ కూడా లేదండి మీరు చెప్పినట్టు ఉండలేదంటే చెప్తున్నాను కదా, 100కి 95% కరెక్ట్ అవుతుంటాయి. మిగతా 5% వాళ్ళ వ్యక్తిగత చక్రాల్లో వాళ్ళకి ప్లానెటరీ ప్లేస్మెంట్స్ బలంగా ఉండడం బాగోవడం వల్ల అలా అనిపించవచ్చేమో. కానీ ఇది యూనివర్సల్గా చేసేది, మీ వ్యక్తిగతంగా ప్రత్యేకించి చెప్పట్లేదు. ఒకళ్ళు ఇద్దరు కామెంట్స్ పెడతారు మీరు చెప్పింది నాకు సెట్ కాలేదని. మీకు సెట్ కాలేదు అంటే మీ జీవితం బాగుంది, సంతోషించండి. ఇలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మాది. కాబట్టి ఆ ఉద్దేశంతో యూనివర్సల్గా చెప్తాం. సో ఎంతమందికి కనెక్ట్ అవుతుంది అనేది లెట్స్ సీ. సో రేవతి నక్షత్రానికి సంబంధించి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఒక్కసారిగా ఉన్నతమైన జీవితంలోకి వెళ్తారు. టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళి అక్కడ నుంచి కింద పడి మళ్ళీ టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ కింద పడి ఇలా పైకి లెగుస్తా పడతా ఈ ఇబ్బందులు. అంటే జీవితం ఎప్పుడు కూడా మధ్యలో ఉండదు వీళ్ళకి. అయితే టాప్ నాచ్గా ఉంటుంది, లేకపోతే అడుక్కు తింటూ ఉంటుంది. ఈ కిందన ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. సో వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా సరే అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం అప్పటికప్పుడు అలా ఆ కొండ వదిలేసి వచ్చేటివే. ప్రౌడ్ అని కాదు. బుధుడు ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువాలిటీ, కమ్యూనికేషన్, మార్కెటింగ్ స్కిల్స్, తర్వాత డిజిటల్ స్కిల్స్ కూడా, ఇవన్నీ కూడా ఆల్ కమ్యూనికేషన్ థింగ్స్ అన్నీ కూడా మెర్క్యూరీ హోల్డ్ చేసి పెడతాడు. కాకపోతే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఏది కూడా బుధుడు పాదరసలు నటుడు జారిపోతుంటాడు. కానీ బుధుడు వీళ్ళకి ఏమవుతున్నాడు, నక్షత్ర అధిపతి అవుతాడు. నక్షత్ర అధిపతి ఈ రాశిలో ఇక్కడే నేర్చబడతాడు. ఇంకొక సామెత గుర్తొస్తుంది, ఇల్లు గెలిచి రచ్చగెలని. రేవతి నక్షత్రానికి రివర్స్, వీళ్ళు రచ్చగెలుస్తారు, ఇల్లు గెలలేరు. అసలు అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఇది రావు రమేష్ది, శత్రువులు ఎక్కడో లేరురా ఎక్కడ ఇంట్లో తిరుగుతూ ఉంటారని ఒక డైలాగ్ ఉంటుంది. సేమ్ రేవతి నక్షత్రం వాళ్ళ లైఫ్లో శత్రువులు ఎక్కడో ఉండరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొంపలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ వల్ల లైఫ్ సగం చంకనాకపోతుంది రేవతి నక్షత్రం వాళ్ళకి. మెయిన్ మదర్ వల్ల చాలా మటుకు లైఫ్లో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఏదైనా ఉన్నాయంటే రేవతి నక్షత్రానికి ప్రప్రదంగా ఉంటుంది. కన్యా రాశికి కొన్ని ఉన్నప్పటికీ కూడా దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ రేవతి నక్షత్రంలో ప్రత్యేకించి చిత్తా నక్షత్రం, రేవతి నక్షత్రం ఇవన్నీ కూడా మదర్ ఆబ్లిగేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అలాగే మదర్కి సంబంధించి ఫైనాన్స్ సెక్టర్ కూడా అది మీద ఆధారపడింది. ఎందుకంటే మీ యొక్క నక్షత్ర అధిపతికి సంబంధించి చూసుకుంటే కనుక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో చాలా వీక్గా ఉంటుంది. అంటే ఎక్కువ ఓవర్ స్పెండింగ్, బ్రాండెడే వాడాలా, బ్రాండెడ్ క్లోత్స్ వాడాలా, షో ఆఫ్ ఉండాలా, ఈ కైండ్ ఆఫ్ టాప్ నాచ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. కానీ అట్ ద సేమ్ టైం అలా ఎవరైనా అడిగి డబ్బు చేయగలరు, మార్కెటింగ్ చేయగలరు. అండ్ అట్ ద సేమ్ టైం అదే ₹1 లేకుండా ఇబ్బంది పడతా మళ్ళీ ఈ లైఫ్ కూడా రెండు సైమల్టేనియస్గా చూస్తుంటారు. ఈవేళ ₹1,00,000 ఉందంటే మళ్ళీ ఎల్లుండికి ₹1 ఉండదు, మళ్ళీ ఆ మరుసటి రోజు ₹1,00,000 వచ్చిందంటే మళ్ళీ అంతే, మళ్ళీ ₹1 లేకుండా. అంటే ఈ స్పెండింగ్ అనే కాదు, వీళ్ళు ఎవరికన్నా ఇలా ఎలా ఉండదంటే చేతికి నరం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ లైఫ్ స్టైల్ అంతే. అంటే పవన్ కళ్యాణ్ ఈ నక్షత్రం కాదు, ఉత్తరాషాఢ నక్షత్రం సమ కంగారడకండి ఆ నేచర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా అడిగితే పాపం సాయం చేయడమే. ఈ కైండ్ ఆఫ్ గుణంతో ఎక్కువగా సతమతమై దాన ధర్మాలు చేశారని మాట అనగానే తెలివితేటలతో కూడా చాలా డబ్బులు సంపాదిస్తారు, అది వేరే విషయం. అయినప్పటికీ కూడా స్టిల్ ఈ దానాలు ధర్మాల వల్ల కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది.
సో ఇది కూడా మనసులో ఇది అది ఏమంటారు దాన్ని, ఇది రేవతి నక్షత్రానికి సంబంధించిన కోలం అని చెప్పొచ్చు. ఇంకా పెళ్లి విషయానికి వద్దాం. పెళ్లి విషయం ఎట్లా ఉంటుందంటే, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఈ 2 లైఫ్స్ ఉంటాయి సుమా ఈ రేవతి నక్షత్రానికి. ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అనుకునే జాతకాలు 100కు 70 ఉంటాయి రేవతి నక్షత్రంలో. ఈ పెళ్ళి ఒకటి కాకుండా ఉంటే బాగుండు కదా అని అనిపించేది రేవతి నక్షత్రం చాలా క్లియర్గా చెప్పొచ్చు అనమాట. అలాగే ఇదే రేవతి నక్షత్రంలో పెళ్ళై సక్సెస్ అవ్వడం కన్నా పెళ్ళై ఎప్పుడు విడిపోదామా, ఎప్పుడు వదిలేద్దామా, లేకపోతే ఎక్కడికైనా పారిపోదామేమో అనిపిస్తూ ఉంటుంది రేవతి నక్షత్రానికి. బట్ ఎనీవే తప్పదు కాబట్టి బతుకుతూ ఉంటారు, అది వేరే విషయం. జాతకరీత్యా అయితే వీళ్ళ ఈ కైండ్ ఆఫ్ కండిషన్స్లో ఉంటారు. బట్ వీళ్ళు కొన్ని పాజిటివ్స్ చెప్పుకుందాం, అన్ని నెగిటివ్లే కాదు కానీ కొన్ని పాజిటివ్స్. ఫారెన్ ల్యాండ్స్ వెళ్తే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళండి, ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోండి. ఫారెన్ లాంగ్వేజెస్కి సంబంధించిన అంటే 4-5 లాంగ్వేజెస్ నేర్చుకోవడం, లేదంటే ఐఎల్స్ కానీ జిఆర్ఈ టోఫెల్ కానీ ఇలాంటివి నేర్చుకోవడమైనా కాదు. మీరు ఎప్పుడైనా చూడండి రేవతి నక్షత్రం చూడండి, ఎప్పుడు ఏం చేస్తే బాగుపడతారు, వీళ్ళు చాలా చేసేస్తుంటారు జీవితంలో. ఒక పని చేయరు, ఒక 4-5 ఉద్యోగాలు, 4-5 ఐడియాలు, లేకపోతే ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి రెజ్యూమ్లో సిగ్గుపడతారు రాయడానికి, అన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి రేవతి నక్షత్రానికి. ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు కానీ చాలాసార్లు దొంగ ఎక్స్పీరియన్స్లు, దొంగ సర్టిఫికెట్లు, ఈ కైండ్ ఆఫ్ మూట మీద వెళ్తారు రేవతి నక్షత్రంలో చాలామంది. సో అందరిని అనట్లేదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బోర్న్ ఇన్ రేవతి నక్షత్రం విల్ గో ద సేమ్, ఇదే వెళ్తారు. ఓకే, సో కొన్ని కెరియర్స్ చెప్తాను, ఆన్లైన్లో చెప్తాను, వ్యక్తిగతంగా పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి ఫోన్ చేయండి, పర్సనల్గా అపాయింట్మెంట్స్ ఇస్తాను. సో 1 more యాడ్ ఆన్ ఫర్ రేవతి నక్షత్రానికి. ఇందాక చెప్పాను కదా, కెరియర్స్లో ఎక్కడ సక్సెస్ అవుతారు, ఇది చాలామంది అడుగుతూ ఉంటారు, రకరకాలు చేసేసి ఉంటారు. అందరూ ఇదే కెరియర్ అని నేను అన్నాను. జాతకరీత్యా చాలా కెరియర్స్ మారచ్చు, యూనివర్సల్గా చెప్తున్నాను కొన్ని కెరియర్స్. మీరు ఎక్కడైనా కోచింగ్ సెంటర్స్ ఉంటుంటాయి, రైల్వే కోచింగ్స్ అని, డిఎస్సిస్ అని, లేకపోతే టెట్కి సంబంధించి ఇలా కోచింగ్ సెంటర్స్, లేకపోతే నర్సింగ్కి సంబంధించిన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉంటాయి. ఏమండి ఎన్నో డబ్బులు తగలడుతూ ఉంటారు రేవతి నక్షత్రంలో. అలా కాకుండా స్కూల్స్ మీద పెట్టుబడి పెట్టండి, ఈ నర్సింగ్స్ రిలేటెడ్ పెట్టండి. కోచింగ్ సెంటర్స్ ఎప్పటికప్పుడు ఇప్పుడు 3 monthsకి 6 monthsకి కోచింగ్స్ మారుతుంటాయి. అలాంటి వాటి మీద అంటే షార్ట్ టర్మ్గా ఎవరికైనా ఉన్నత విద్యను అందించే ప్రయత్నం చేయండి. ఐఎల్స్ కానీ జిఆర్ఈ కానీ టోఫెల్ కానీ అలాంటి లెక్చరర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక ఇన్స్టిట్యూట్ లాంటి పెట్టుకోండి. అలా మీరు ఒక ఎండీ లాగా, సిఇఓ లాగా దానికి మిగతా వాళ్ళ టాలెంట్స్ అన్ని గ్యాదర్ చేసి ఆ స్టూడెంట్స్కి సంబంధించిన మీదంతా ఎడ్యుకేషన్ సైన్లో ఉంటుంది. 10th house ఫ్రమ్ రాశి ఇట్ సెల్ఫ్ ఈజ్ సెక్రటేరియస్ అవుతుంది. ఓకే, అంటే ధనసరస్ అవుతుంది దశమం మీకు. యూ షుడ్ అండర్స్టాండ్, యూ షుడ్ ఆల్వేస్ గో విత్, మీకు అదృష్టం ఎక్కడ కనిపిస్తుంది, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని బయటకు ఇచ్చినప్పుడు మాత్రమే అదృష్టం వస్తుంది. వాక్సిద్ధితో ఎదిగే అవకాశం ఉంటుంది మీకు, కానీ వాక్సిద్ధితో మీకు ప్రైడ్ వస్తుంది, మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కానీ వాక్సిద్ధి ఎలా వాడాలంటే ఇలా ఇన్స్టిట్యూట్స్ పరంగా మీరు ఒక ఎండీలా కూర్చుని టాలెంట్స్ని గ్యాదర్ చేసి అక్కడ నుంచి స్టూడెంట్స్కి ఇచ్చి ఇలా చేసుకోవడం. లేదంటే కనుక మెడికల్ రిలేటెడ్ థింగ్స్ ఉంటే కనుక ఎవరైనా కోర్సెస్ చేయాలనుకుంటే పిల్లలు ఎవరన్నా ఈ ఫిజియోథెరపీ కోర్సెస్ కానీ, నర్సింగ్ రిలేటెడ్ కోర్సెస్ కానీ, లేదంటే కనుక కిడ్నీ రిలేటెడ్ కోర్సెస్ కానీ, ఇలాంటి కోర్సెస్ ఏదైనా చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ 1 more యాడ్ ఆన్ ఏంటంటే దీంతోపాటు ఫారెన్ ల్యాండ్స్ ఎవరైనా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రత్యేకించి చెప్తున్నాను రేవతికి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ మీద, టూరిజం డెవలప్మెంట్ మీద, లేకపోతే ఐటా అని ఉంటుంది ఈ టూరిజం ట్రావెల్కి సంబంధించి, అది కూడా చేసే అవకాశం ఉంటే చేయండి. ఫారెన్ లాంగ్వేజెస్ మీద, లేకపోతే ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకుని ట్యూటర్ అవ్వాలనుకున్న వాళ్ళు, రేవతి అనగానే 2-3 భాషలు అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. టంగ్ ట్విస్టర్స్ చాలా ఈజీగా జరుగుతుంటుంది వీళ్ళకి, ఎక్కువ శాతం మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ఎబిలిటీస్ని వాడుకుని మీరు సక్సెస్ అయ్యే ప్రయత్నంలో ఉండాలి. కానీ ఏదో పోయింది, ఇబ్బంది పడుతున్నాను, ఏదో అయిపోతుంది ఆ బాధలో ఉండొద్దు. నేను ఆల్రెడీ కొన్ని మాటలు చెప్పాను మీకు, మదర్ గురించి చెప్పాను. ఫాదర్తో కూడా పెద్దగా అటాచ్మెంట్స్ ఇందులో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి రేవతి వాళ్ళకి. పేరెంట్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి ఉద్ధరించేది ఏమి ఉండదు. ఎప్పటికప్పుడు మీ స్కిల్ నుంచే, ఇంకా మీ స్కిల్స్ వాడుకొని ఎదుటి బాగుపడిన వాళ్ళు ఉంటారు, కానీ మీ స్కిల్స్ వాడుకొని మీరు బాగుపడడం చాలా రేర్గా ఉంటుంది రేవతికి. మీ స్కిల్స్ వాడుకోండి, మీకు చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు ఉద్ధరించేది ఏమి ఉండదు. సో మీరుగా ఎదగాల. అసలు మీ చార్ట్స్ చూస్తే ఏ కెరియర్ మీకు కరెక్ట్గా రైట్ ఫిట్ అవుతుందో, అసలు డబ్బులు అనే విషయం ఏ రకంగా సంపాదించవచ్చో, ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా తెలియాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక చెప్పే ప్రయత్నం చేస్తాను. యూనివర్సల్గా చెప్పాను ఇంతవరకు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి,
కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే చెప్పండి, చేసి పెడతాను. అంతేగాని మీరు చెప్పినట్టు ఎలా లేదండి, అలా లేదు, నీకు లేకపోతే సంతోషమే నాయన, ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో అంచేత నీ అదృష్టం బాగుంది, ప్లానెట్స్ బాగున్నాయి కాబట్టి వెళ్ళండి గుడ్. సో కామెంట్స్లో ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలో చెప్తే అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఉంటాను మరి.